మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటే నాభి స్థానంలో ఉంటుంది, ఎగ్జాక్ట్గా నావెల్ దగ్గర. ఈ మణిపూరక చక్రకి సంబంధించిన సమస్యలు ఏముంటాయి అని అంటే, పొట్టకి సంబంధించిన సమస్యలు, అంటే జీర్ణాశయానికి సంబంధించిన అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, అల్సర్ కావచ్చు, కడుపులో మంట, ఇవన్నీ కూడా మణిపూరక చక్రకి సంబంధించినవి అన్నమాట. ఈ మణిపూరక చక్ర మనకి అంటే చాలామంది అనుకుంటారు ఎలా మనకి చక్రకి మన హెల్త్ ఇష్యూస్ కోసమే నేను మాట్లాడుతున్నాను. ముందు మన హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ అనారోగ్య సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే స్పిరిచువాలిటీ అనేది మనకు అర్థమవుతుంది, మన సాధన అర్థమవుతుంది. మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్తాం. ఈ 3 గ్రంథుల్ని యాక్టివేట్ చేయాలి అని అంటే ఈ చక్రాస్ యాక్టివేట్గా ఉండాలి. ఈ చక్రాస్ యాక్టివేషన్ చేయాలి అని అంటే మనకు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుని ఆ ప్రాబ్లమ్స్ని ముందు మనం కంట్రోల్ చేసుకోవాలి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఏదైనా సరే. కాబట్టి ముందుగా అనారోగ్య సమస్యల్ని కనుక మనం అధిగమించామంటే మనం స్పిరిచువాలిటీ అనేది చాలా తొందరగా మీకు అర్థమవుతుంది. మెడిటేషన్ కూడా అంతే, ధ్యానం కూడా అంతే. మనకి ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, రోజు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే వేరే ఏదో కడుపులో మంట ఉంది, లేకపోతే గ్యాస్ ఉంది, ఇలాంటప్పుడు మీరు కూర్చుని మెడిటేషన్ చేయాలి అని అంటే సాధ్యం కాదు. ఎందుకంటే మీ మనసు సమస్య మీదకి వెళ్ళిపోతుంది, డిస్టర్బ్ అయిపోతారు మీరు. కాబట్టి ముందుగా మనం ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మీరు మెడిటేషన్ చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో అందులో పొట్టకి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు దానికి ముద్ర, అలాగే మంత్రం కూడా ఉంది. బీజాక్షరంతో మంత్రం చాంట్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీ సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. మనం అలాగే మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే కూడా ఈ మంత్రంతో మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మణిపూరక చక్ర నాభి స్థానం కాబట్టి నావెల్, ఇది అగ్ని స్థానము అని చెప్తాం. జఠరాగ్ని అని అంటాం. మన బాడీలో అగ్ని ఇక్కడ ఉంటుంది, జఠరాగ్ని. విష్ణు స్థానము అని కూడా చెప్తాం. అలాగే సూర్యస్థానము అని కూడా చెప్తాం. చంద్రస్థానం కపాలం అయితే సూర్యస్థానం నాభి అని చెప్తాం. అలాగే ఇక్కడ ఇది మీరు ఓంకారం విన్నాం, మనం ప్రతి దాంట్లో కూడా ఓంకారం చేస్తాం, అది ప్రణవ మంత్రం అని చెప్తున్నాం. కానీ రీమ్, ఈ రీమ్ అంటే భగవతి మంత్ర అని చెప్తాం. ప్రణవం అంటే ఓం అయితే భగవతి మంత్రం వచ్చేసి రీమ్. సో ఈ మంత్ర, ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అని అంటే మీరు బీజాక్షరంతో ఇది చాంట్ చేయాలి. మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ముద్ర మీరు ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్రలో కూర్చుని కళ్ళు మూసుకుని ఈ మధ్యలో 2 చేతి వేళ్ళ చివరలు ఇలా కలపండి, బటన్ వేలుకి. అందుకే కళ్ళు మూసుకుని మీరు మీ నాభి మీదే, ఇక్కడే నావెల్ నాభి దగ్గరే ఫోకస్ చేయండి. ముద్రలో కూర్చుని కళ్ళు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుని
ఇలా మీరు ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఓంకారం, తర్వాత రీమ్, మీరు ఇలా చాంట్ చేసుకుంటూ ఉండండి. మీ మణిపూరక చక్ర యాక్టివేట్ అయిపోతుంది. మణిపూరక చక్ర యాక్టివేట్ అయితే డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ కనుక కరెక్ట్గా ఉంది అనుకోండి, అంటే మనం తిన్న ఆహారం చక్కగా అరిగి జీర్ణమయ్యి దాంట్లో ఉన్న బాడీకి శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా బాడీ అబ్జార్బ్ చేసుకుని, అలాగే లోపల ఉన్న వేస్టేజ్ అన్ని విష పదార్థాలన్నీ కూడా బయటికి పంపించేసి అలా సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది అనుకోండి, అన్ని సిస్టంలు బాగుంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్ అన్ని సిస్టంలో సెట్ అయిపోతాయి. కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మణిపూరక చక్ర, నాభి స్థానం అని అంటాం. నాభి ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి నాభి స్థానం కదులుతుంది అన్నమాట. అది అలాంటప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మెడిసిన్ వాడతారు, అన్ని హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురల్ మెడిసిన్స్ ఎన్ని వాడినా కూడా ఎటువంటి ఫలితము ఉండదు. అలాంటప్పుడు నాభి స్థానం కరెక్ట్ చేసుకోవాలి. ఆ నాభి స్థానం కరెక్ట్ చేసుకోవడానికి విత్ మంత్రాతో దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మంచి గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేయమంటే ఒక 15 నిమిషాల్లోనే మీకు కరెక్ట్ చేస్తారు. అది చేసిన తర్వాత మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మీరు అప్పుడు మెడిసిన్ వేసుకున్నా, మీరు ఏది చేసినా కూడా తగ్గిపోతుంది ఆ ప్రాబ్లం. కాబట్టి నాభి ఎప్పుడు కూడా కరెక్ట్గా అది దాని నాభి స్థానంలోనే ఉండాలి. అది పక్కకి జరగకూడదు. పక్కకి జరిగితేనే సమస్య అనేది మొదలవుతూ ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఈ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే ఇంత సింపుల్గా మీరు మీకున్న సమస్యల్ని తొలగించుకోవచ్చు.